కొత్త నియామకాలు అంతర్జాతీయ 1 జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ JNUTA 2024 నుండి 2025 కాలానికి కొత్త ఆఫీస్ బేరర్ల బృందాన్ని నియమించింది. విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్న మౌషుమి బసు JNUTA తదుపరి అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. 2 జాయ్శ్రీదాస్ వర్మ 2024 నుండి 25 సంవత్సరానికి గాను ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఫ్లో 41వ జాతీయ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. ఫ్లో అనేది సౌత్ ఈస్ట్ ఆసియాలోని అతి పురాతన మహిళా నేతృత్వంలోని మరియు మహిళా కేంద్రీకృత వ్యాపార గది. 3 యాక్సిస్ క్యాపిటల్ అతుల్ మెహ్రాను కొత్త మేనేజింగ్ డైరెక్టర్ MD మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ CEO గా నియమించింది. ఆయన నియామకం తుది ఆమోదం కోసం వేచి ఉంది. మెహ్రా యాక్సిస్ క్యాపిటల్లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ మరియు ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీల వ్యాపారాలను పర్యవేక్షిస్తారు. 4 శ్రీ మనీష్ దేశాయ్ పదవీ విరమణ రిటైర్మెంట్ తర్వాత ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్గా శ్రీమతి షేఫాలి బి. శరణ్ బాధ్యతలు స్వీకరించారు. శ్రీమతి శరణ్ 1990 బ్యాచ్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారి. 5 అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా అసోచం ఒక ప్రముఖ ఇండస్ట్రీ ఛాంబర్, దాని కొత్త అధ్యక్షుడిగా సంజయ్ నాయర్ను నియమించింది. నాయర్ పదవీకాలం ముగిసిన స్పైస్జెట్ ఎయిర్లైన్ సహ వ్యవస్థాపకుడు అజయ్ సింగ్ స్థానంలో ఉన్నారు. 6 లెఫ్టినెంట్ జనరల్ JS సిదానా ఏప్రిల్ 1, 2024న ఎలక్ట్రానిక్స్ మరియు మెకానికల్ ఇంజనీర్స్ DGEME విభాగం యొక్క 33వ డైరెక్టర్ జనరల్గా మరియు ఇంగ్ కార్ప్స్ యొక్క సీనియర్ కల్నల్ కమాండెంట్గా బాధ్యతలు స్వీకరించారు. 7 1992 బ్యాచ్కి చెందిన ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీసెస్ IRTS అధికారి సంతోష్ కుమార్ ఝా ఏప్రిల్ 1, 2024న కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ KRCL చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ CMD పాత్రను స్వీకరిస్తారు. 8 సందీప్ జైన్ ఆటో కాంపోనెంట్ తయారీదారు మరియు IIT కాన్పూర్ పూర్వ విద్యార్థి. 2024 నుండి 25 సంవత్సరానికి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ మైక్రో అండ్ స్మాల్ మరియు మీడియం ఎంటర్ప్రైజెస్ FISME అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 9 రాబోయే లోక్సభ ఎన్నికల్లో యువత తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహించేందుకు భారత ఎన్నికల సంఘం ECI ప్రముఖ నటుడు ఆయుష్మాన్ ఖురానాను నియమించింది. 39 ఏళ్ల నటుడు ECI యొక్క ప్రచార వీడియోలో రాబోయే ఎన్నికల్లో ఓటు వేయమని యువకులను కోరాడు. 10 టాటా గ్రూప్ యొక్క గ్లోబల్ ట్రేడింగ్ మరియు డిస్ట్రిబ్యూషన్ విభాగం టాటా ఇంటర్నేషనల్ రాజీవ్ సింఘాల్ను తన కొత్త మేనేజింగ్ డైరెక్టర్ MD గా నియమించినట్లు ప్రకటించింది. కొత్త స్థానానికి సింఘాల్ నియామకం ఏప్రిల్ 1, 2024 నుండి అమలులోకి వస్తుంది. టాటా ఇంటర్నేషనల్ యొక్క ప్రకటన ప్రకారం మార్చి 31, 2024న పదవీ విరమణ పొందిన రిటైర్డ్ ఆనంద్ సేన్ తర్వాత అతను బాధ్యతలు స్వీకరించాడు. 11 వరల్డ్ బ్యాంక్ గ్రూప్ మాజీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI డిప్యూటీ గవర్నర్ రాకేష్ మోహన్ను తన ఆర్థిక సలహా ప్యానెల్ సభ్యునిగా నియమించింది. ఈ ప్యానెల్కు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఎకనామిక్స్ అండ్ గవర్నమెంట్ IG పటేల్ ప్రొఫెసర్ లార్డ్ నికోలస్ స్టెర్న్ అధ్యక్షత వహిస్తారు. ప్రపంచ బ్యాంక్ గ్రూప్ చీఫ్ ఎకనామిస్ట్ ఇండెర్మిట్ గిల్ ప్యానెల్కు చైర్గా వ్యవహరిస్తారు. 12 నేషనల్ కోఆపరేటివ్ డైరీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
NCDFI జాతీయ స్థాయి అపెక్స్ డెయిరీ కోఆపరేటివ్ దాని కొత్త బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను ఎన్నుకుంది. జరిగిన ఎన్నికలలో సంస్థ నూతన చైర్మన్గా డాక్టర్ మీనేష్ షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 13 ఐటీ దిగ్గజం విప్రో తన CEO థియరీ డెలాపోర్టే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించింది. అతని స్థానంలో కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు శ్రీనివాస్ పల్లియాను కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా నియమించారు. ఇది ఏప్రిల్ 7, 2024 నుండి అమలులోకి వస్తుంది. 14 ఐకానిక్ షాట్ పుటర్ మరియు 2 సార్లు ఒలింపిక్ పతక విజేత వాలెరీ ఆడమ్స్ ఏప్రిల్ 28, 2024న జరగనున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వరల్డ్ 10K బెంగళూరు యొక్క 16వ ఎడిషన్కు అంతర్జాతీయ ఈవెంట్ అంబాసిడర్గా ఎంపికయ్యారు. 15 మనోజ్ పాండా నియామకం 16వ ఫైనాన్స్ కమిషన్లోని ఖాళీని భర్తీ చేస్తుంది. ఇది తన విధులను ప్రారంభించడానికి అనుమతిస్తుంది. పాండా గౌరవనీయమైన ఆర్థికవేత్త మరియు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ మాజీ డైరెక్టర్, పూర్తికాల సభ్యునిగా చేరారు. 16 ఎయిర్ ఇండియా గ్లోబల్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ హెడ్గా ఎయిర్లైన్స్, ఎయిర్పోర్ట్లు మరియు టెలికాం పరిశ్రమలలో 25 సంవత్సరాల అనుభవం ఉన్న పరిశ్రమలో అనుభవజ్ఞుడైన జయరాజ్ షణ్ముగంను నియమించింది. విహాన్ AI పరివర్తన ప్రయాణంలో భాగంగా ఎయిర్లైన్ తన కార్యకలాపాలను మరియు కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల మధ్య ఈ నిర్ణయం తీసుకోబడింది. 17 భారత మాజీ హాకీ క్రీడాకారిణి మరియు ద్రోణాచార్య అవార్డు గ్రహీత హరేంద్ర సింగ్ను హాకీ ఇండియా సీనియర్ జాతీయ మహిళల హాకీ జట్టు కోచ్గా ఎంపిక చేసింది. భారత జట్టు పారిస్ ఒలింపిక్స్ 2024కి అర్హత సాధించడంలో విఫలమైన తర్వాత జాతీయ మహిళల జట్టు కోచ్గా గత నెలలో రాజీనామా చేసిన మాజీ డచ్ హాకీ క్రీడాకారిణి జన్నెకే స్కోప్మన్ స్థానంలో అతను నియమితుడయ్యాడు. 18 యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ అండ్ పార్టనర్షిప్ ఫోరం USISPF యుఎస్ ఇండియా టాక్స్ ఫోరం అధిపతిగా మాజీ రెవెన్యూ సెక్రటరీ మరియు ఎకనామిక్ అఫైర్స్ మాజీ సెక్రటరీ తరుణ్ బజాజ్ను నియమించింది. బజాజ్ 61 జనవరిలో అసిస్ప్లో డైరెక్టర్ల బోర్డుకు సలహాదారుగా చేరారు మరియు ఇప్పుడు యుఎస్ ఇండియా టాక్స్ ఫోరంకు నాయకత్వం వహిస్తారు. 19 ఫోన్ పే ఏ సేవా మరియు హోటల్ అసోసియేషన్ ఆఫ్ నేపాల్ పోఖరా సహకారంతో నేపాల్లో ఫేవా న్యూ ఇయర్ ఫెస్టివల్ సందర్భంగా ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 11 నుండి 14 వరకు జరిగే ఈ ఉత్సవం స్థానికులను మరియు భారతీయ పర్యాటకులను ఆకర్షిస్తూ సాంస్కృతిక అనుభవాలు మరియు పాక ఆనందాలను అందిస్తూ జరుపుకునే కార్యక్రమం. 20 పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్ PESB ప్యానెల్ సుశీల్ శర్మను SJVN లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ CMD పదవికి సిఫార్సు చేసింది. ఏప్రిల్ 8న జరిగిన ప్యానెల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. శర్మ ప్రస్తుతం సంస్థలో డైరెక్టర్, ప్రాజెక్ట్స్ గా పనిచేస్తున్నారు. PESB ఎంపిక ప్యానెల్ ఇంటర్వ్యూ చేసిన 9 మంది అభ్యర్థుల నుండి ముందు వరుసలో నిలిచారు. 21 సచ్చిదానంద మొహంతి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ UGC సభ్యునిగా 3 సంవత్సరాల కాలానికి తక్షణమే అమల్లోకి వచ్చారు. గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం భారత ప్రభుత్వ ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ ఈ నియామకాన్ని చేసింది. 22 ఐక్యరాజ్యసమితిలో భారతదేశం అనేక కీలక సంస్థలకు ఎన్నికైంది. ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్ INCB-కి 3వసారి తిరిగి ఎన్నికైన దాని నామినీ జగ్జిత్ పవాడియా యొక్క గణనీయమైన విజయం ఇందులో ఉంది. 23
భారత మార్కెట్లో తన బ్రాండ్ ఉనికిని మరియు అవగాహనను పెంపొందించే వ్యూహాత్మక చర్యలో ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ తన బ్రాండ్ అంబాసిడర్గా క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనిని నియమించుకుంది. స్టెల్లాంటిస్ గ్రూప్ కంపెనీ పోటీతత్వంతో కూడిన భారతీయ ప్రయాణీకుల వాహనాల మార్కెట్లో సాపేక్షంగా కొత్తగా ప్రవేశించింది. ఈ సంఘం ద్వారా స్థిరమైన స్థావరాన్ని కనుగొనడం మరియు దాని బ్రాండ్ గుర్తింపును బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. 24 ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఇండోనేషియాలో కొత్త రెసిడెంట్ కోఆర్డినేటర్గా భారతదేశానికి చెందిన గీతా సబర్వాల్ను నియమించారు. సబర్వాల్ సోమవారం తన పదవిని స్వీకరించారు. అభివృద్ధిలో దాదాపు 3 దశాబ్దాల అనుభవాన్ని, వాతావరణ పరివర్తన, స్థిరమైన శాంతి, పాలన మరియు సామాజిక విధానానికి మద్దతునిస్తూ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను SDGలు వేగవంతం చేయడానికి డిజిటల్ సాంకేతికత మరియు డేటాను ఉపయోగించారు. 25 ఒక చారిత్రాత్మక చర్యలో అధ్యక్షుడు ద్రౌపది ముర్ము అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం అము యొక్క మొదటి మహిళా వైస్ ఛాన్సలర్గా ప్రొఫెసర్ నైమా ఖాతూన్ను నియమించారు. ఇది శతాబ్దాల నాటి గాజు పైకప్పును బద్దలు కొట్టింది. బీజేపీ ప్రభుత్వం ముస్లిం మహిళలకు చేరువలో భాగంగా ఈ నియామకం జరిగింది. ఇది లోక్సభ ఎన్నికల 2వ దశకు కొన్ని రోజుల ముందు వస్తుంది. 26 ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో FSIB, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI మరియు ఇండియన్ బ్యాంక్లో మేనేజింగ్ డైరెక్టర్ MD స్థానాలకు అభ్యర్థులను సిఫార్సు చేసింది. రాణా అశుతోష్ కుమార్ సింగ్ను SBI ఎండీగా, ఆశీష్ పాండేను ఇండియన్ బ్యాంక్ ఎండీగా సిఫార్సు చేశారు. 27 RBI ఆమోదానికి లోబడి జనవరి 2025 నుండి అమలులోకి వచ్చే మరో 3 ఏళ్లపాటు అమితాబ్ చౌదరిని మేనేజింగ్ డైరెక్టర్ మరియు KOగా తిరిగి నియమించడాన్ని యాక్సిస్ బ్యాంక్ బోర్డు ఆమోదించింది. 28 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI డిప్యూటీ గవర్నర్గా T. రవి శంకర్ని 1 సంవత్సరం కాలానికి మే 3, 2024 నుండి అమలులోకి తీసుకురావడానికి నియామకాల కమిటీ ఆఫ్ క్యాబినెట్ ACC ఆమోదం తెలిపింది. అర్బీలో 3 దశాబ్దాలకు పైగా కెరీర్ను కలిగి ఉన్న శంకర్, ఒక అనుభవజ్ఞుడైన సెంట్రల్ బ్యాంకర్, మొదటగా 3 సంవత్సరాల కాలానికి మే 3, 2021న డిప్యూటీ గవర్నర్గా నియమితులయ్యారు. 29 రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా WFI, యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ UWW క్రీడకు సంబంధించిన గ్లోబల్ గవర్నింగ్ బాడీ ద్వారా నిర్దేశించిన ప్రక్రియను పూర్తి చేసింది. WFI యొక్క సస్పెన్షన్ను ఎత్తివేయడానికి ఒక షరతుగా, రెజ్లర్ల మనోవేదనలను పరిష్కరించడానికి అథ్లెట్స్ కమిషన్ను ఏర్పాటు చేయాలని UWW సమాఖ్యను ఆదేశించింది. తదనంతరం కొత్తగా ఎన్నికైన సభ్యులు అథ్లెట్స్ కమిషన్ చైర్మన్గా నర్సింహ యాదవ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 30 అగ్రి సొల్యూషన్స్లో ప్రముఖ ప్రొవైడర్ అయిన కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ CIL ఒక ముఖ్యమైన నాయకత్వ పరివర్తనను ప్రకటించింది. మాజీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అరుణ్ అలగప్పన్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా నియమితులయ్యారు మరియు తిరిగి నియమించబడ్డారు. 31 హౌసింగ్ మరియు అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ MoHA తన నాయకత్వ బృందానికి కొత్త చేరికను స్వాగతించింది. ఇండియన్ రెవెన్యూ సర్వీస్ IRS కి చెందిన అధికారి సునీల్ కుమార్ యాదవ్ హౌసింగ్ మరియు అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ డైరెక్టర్గా నియమితులయ్యారు. 32 ఒక ముఖ్యమైన పరిణామంలో భారతీయ వ్యాక్సిన్ తయారీదారుల సంఘం IVMA
భారత్ బయోటెక్ సహ వ్యవస్థాపకుడు మరియు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కృష్ణ ఎల్లాను రాబోయే 2 ఏళ్లకు ఏప్రిల్ 2024 నుండి దాని కొత్త అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ప్రకటించింది. 2019 నుంచి 2024 మార్చి వరకు ఈ పదవిలో కొనసాగిన అదార్సి పూనావాలా నుంచి ఎల్లా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు. 33-2010 బ్యాచ్కు చెందిన ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ అధికారి సర్వదానంద్ బర్న్వాల్ భూ వనరుల శాఖలో డైరెక్టర్గా నియమితులయ్యారు. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ మరియు ట్రైనింగ్ DOPT జారీ చేసిన ఉత్తర్వు ద్వారా శుక్రవారం, ఏప్రిల్ 26, 2024న నియామకం జరిగింది.